దానియేలు ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడానికి, దేవుని యొక్క దర్శనం తనకు అర్థం కావడానికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా నాకు ఆన్సర్ దయచేయని. దేవుడు ఆన్సర్ పంపించాడు, కానీ మార్గ మధ్యంలో ఈ పారసీక అధిపతి అడ్డుకున్నాడు, తీసుకెళ్ళడానికి వీల్లేదు. దేవుని సత్యం అర్థం కాకుండా అడ్డుకుంటారు. దేవుని సత్యం మనకు అర్థం కాకుండా అడ్డుకుంటారు. దేవుని కార్యాలు మనకి తెలియకుండా అడ్డుకుంటారు. ఆటంకాలు వస్తాయి. ఇది దూతల మధ్యలో జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క దూతలు, సాతాను యొక్క దూతల మధ్యలో పోరాటం జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రార్థనలో మనం ఎవరి పక్షంలో ఉన్నాం? మనం ప్రార్థన చేసేటప్పుడు దూతల పక్షంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన సామాన్యం కాదు. మిషనరీల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిషనరీల్ని హింసించేటువంటి నాయకులతో మాట్లాడతాడు, వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. మన ప్రార్థన రాజుల్ని రాజ్యాలని కంట్రోల్ చేస్తుంది. అందుకనే దేవుని వాక్యంలో ఒకటి ఉంది, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయండి. ఉందా? ఎందుకు ప్రార్థన చేయాలి? రాజుల కోసం, అధికారుల కోసం. వాళ్ళ నిర్ణయాలు దేవుని వాక్యపరంగా ఉండడానికి, వాళ్ళ నిర్ణయాలు సాతాను యొక్క అధిపతుల యొక్క కంట్రోల్లో లేకుండా ఉండడానికి మనం ప్రార్థన చేస్తే ఆపేస్తాడు. కానీ మనం చాలాసార్లు ప్రార్థన చేయం. మన చీఫ్ మినిస్టర్ కోసం, మన యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ కోసం, మన యొక్క ప్రైమ్ మినిస్టర్ కోసం ప్రార్థన చెయ్యాలి. వాళ్ళు అపవిత్రాత్మల యొక్క అధికారం కింద పని చేయకుండా ఉండడానికి దేవుడు మన చేతిలో ఒక అద్భుతమైన ఆయుధాన్ని పెట్టి వాడుకోండి అన్నాడు. ఒక తెల్ల కాగితం మీద తన సంతకం పెట్టి వాడుకోండి అన్నాడు. ఒక చెక్ మీద సంతకం పెట్టి మన చేతికి ఇచ్చాడు, వాడుకో. కానీ చాలామందికి అది అలాగే ఉంది, అంతే. ఆ తెల్ల కాగితం దేవుడు ఎలా రాసిచ్చాడో అలాగే ఉంది, దాన్ని అసలు ఎప్పుడూ వాడలేదు. కారణం ఏంటంటే దాని యొక్క శక్తి మనకు తెలియదు. డిఎల్ మూడీ గారు ఒక మాట అన్నారు, దేవుడు శిష్యులకి ప్రసంగాలు ఎలా చేయాలో నేర్పించలేదు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. డిఎల్ మూడీ గారు ఏమన్నాడు, ఏం చేశాడు? ప్రసంగాలు ఎలా చెప్పాలో నేర్పించలేదు, కానీ ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. ఎందుకంటే ప్రార్థనలో ఉంది శక్తి, ప్రసంగాల్లో లేదు. ప్రసంగాలు మార్చవు మనుషుల్ని, ప్రార్థన మారుస్తుంది. ప్రార్థన లేని ప్రసంగం ఎంత గొప్ప ప్రసంగమైనా మార్చదు. ప్రసంగం వెనకాలన్న ప్రార్థనే ప్రసంగాలకి బలం. ఇంకొక ఆయన, ఒక భక్తుడు ఇలా అన్నాడు, టోజర్ అని ఆయన, దేవుడు ఏమి చేయగలడో విశ్వాసం అది చేస్తుంది. విశ్వాసం ఏమి చేస్తుందో ప్రార్థన అది చేస్తుంది. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఏమి చేయగలడో విశ్వాసం వచ్చేస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందో ప్రార్థన చేస్తుంది. ఎంత బలమైంది ప్రార్థన!